నా పేరు పివి రామిరెడ్డి అమ్మ. నేను విజయవాడలో ఉంటాను. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలు చేస్తూ ఉంటాను. స్వామివారు నాకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం జరిగింది 2014లో. అది ఒక అద్భుతమైన లీల. స్వామివారి లీలలు చెప్పాలంటే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఒక చిన్న లీల మీ అందరికి కనిపిస్తున్న లీలే. నేను ఒక సామాన్యుణ్ణి. ఇటువంటి పండితోత్తములు, నాగసాధువులు, యోగులు, మహానుభావులు ఉన్న ఈ ప్లేస్లో స్వామివారు నన్ను కూర్చోబెట్టి నా చేత మీకు స్వామివారి లీల చెప్పించటం అంటే ఇది కూడా స్వామివారి లీలే అని నా భావన. ఎందుకంటే నేను పండితుణ్ణి కాదు, నేను ఒక పామరుణ్ణి. అంటే స్వామివారి లీలకి ఇదొక ఉదాహరణ. ఆయన తలుచుకుంటే ఎవరినైనా ఏ స్థాయిలోనైనా ఆయన చెప్పించగలడు, ఏ స్థాయికైనా దిగజార్చగలడు. కాబట్టి ఇంతటి బృహత్కార్యమైన శ్రీ మహా చండీ యాగం నిర్వహిస్తున్న శ్రీ సన్నిధి ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న చితక విషయంగా మనం పరిగణించకూడదండి. ఒక వ్యక్తి శ్రీ సత్యం గారు లాంటి వారు ఇంతటి మహోత్కృష్టమైన కార్యాన్ని జరుపుతున్నారంటే దీని వెనుక ఆయన కఠోర పరిశ్రమ, ఆయన ఎంత శ్రమపడ్డారు అనేది కూడా అది కేవలం మనకు కొన్నిసార్లు ఒక్కోసారి మనం ఎంతో శ్రమ పడుతుంటాం, కానీ మన చేతికి మనం దాన్ని అందుకోలేకపోతుంటాం. ఇక్కడ సత్యం గారు పడ్డ శ్రమకి శ్రీ స్వామివారు ఈరోజు ప్రతిఫలంగా ఈ కార్యాన్ని ఇంత బ్రహ్మాండంగా జరిపించగలుగుతున్నారని నా సంపూర్ణ విశ్వాసం. ఇది విశ్వశాంతికై ఆయన జరుపుతున్న బృహత్ కార్యము, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే యాగంలో నేను కూడా పాల్గొన్నాను. ఈరోజు యాగం నిన్న కూడా నేను ఇక్కడే ఉన్నాను. యాగం అయిన వెంటనే కంపల్సరీ వర్షం పడుతుంది. ఇది ఒక పెద్ద శుభసూచకం. ప్రతి యాగం తర్వాత వర్షం పడితే అది శుభసూచకం. అసలు విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నాకు 2014 విజయదశమి రోజు రోడ్డు మీద నడుస్తుండగా ఒక 30 to 40 seconds ఆయన నా ఎదురుగా వచ్చి నిలబడ్డారు. అప్పటి వరకు నేను దేవుడు, గురువు, దైవము ఇవన్నీ ఏం లేవు. ఏదో తిన్నామా, నిద్రపోయామా, మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే లేచామా, వాకింగ్కి వెళ్ళామా, ఇది నా రొటీన్గా నా దినచర్య. పక్కనే ఎవడెట్లా పోతే మాకేంటి, ఇట్లా ఉండేవాడిని. కానీ 2014 విజయదశమి రోజు ఏ రోజైతే స్వామివారు నాకు ఆయన సాక్షాత్కారము ఉదయం 9:30 గంటలకి సాక్షాత్కారం ఇచ్చారు. 30-40 సెకండ్లు స్వామి అనుగ్రహంతో ఆయన్ని చూడగలిగాను. నాకు ఆయన చూసిన తన్మయత్వంలో ఒక 4 లైన్ల పాటలాగా వచ్చింది. అది నేను ఇంటికి రావటం, మా శ్రీమతికి చెప్పటం, ఆమెకు పేపర్ ఇచ్చి రాయమంది. రాసిన తర్వాత చాలా బాగా వచ్చింది పాట అన్నది. ఈ 4 లైన్లు అంది. దాన్ని నేను చెప్పానంటే నేనేమన్నా అన్నమే వంశిస్తున్నా, లేకపోతే నాకేమన్నా తెలుసా, ఏదో రాసింటాంలే, ఏదో భ్రమలో ఉన్నా, నేను అసలు దేవుణ్ణి నమ్మటం లేదు, గురువుని నమ్మను అని చెప్పేసి ఇదంతా ఒకటి ట్రాష్, ఏదో భ్రమలో ఉన్నాను నేను అని చెప్పేసి బాగా సుష్టిగా, అప్పుడు నాన్ వెజ్ కూడా తినేవాడిని, సుష్టిగా తిని నిద్రపోయాను. ఈవినింగ్ లేచిన దగ్గర నుంచి స్వామివారు కనిపించటము, బ్రెయిన్లో వైబ్రేషన్స్, మీలో మరి ఎంతమందికి ఐడియా ఉందో లేదో తెలియదు. ఆ గడ్డ పలుకుతో కొట్టిన ఆయన అనంతాల్వాన్ గురించి, స్వామివారి గురించి, అంటే అనంతాల్వాన్ ప్రత్యక్షంగా మాట్లాడాడు స్వామితో, ప్రతిరోజు మాట్లాడేవాడు ఆయన. అక్కడ 970 సంవత్సరాల కిందటి శ్రీమాన్ అనంతాల్వాన్ తోట ఉండటము, ఆ తోట నుంచి తులసితో ప్రథమ అర్చన చేస్తారు స్వామివారికి ఉదయం 5:30కి. వాళ్ళ వంశస్థులు 26వ తరం వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయన టిఏపి రంగాచారి గారని ఆయన కలవడం జరిగింది. జరిగితే మీకెవరు చెప్పారు ఈ ప్లేస్ గురించి అని ఆయన అడగటం, నేను ఈ విధంగా స్వామి రాపిస్తున్నారు, ఇవన్నీ నిజంగా ఇక్కడ జరిగాయా అంటే ఆయన తీసుకెళ్ళి వాళ్ళ హిస్టరీ చూపించారు.
స్వామి ఏదైతే రాపిచ్చాడో ఆ మొత్తం పాటల్లో నా చేత ఏదైతే రాపిచ్చాడో అక్కడ అన్ని సంఘటనలు జరిగినట్టుగా స్పష్టంగా ఉంది. షాక్ అవడం నా వంతు అయింది. అప్పుడు తర్వాత అడిగాను, మరి ఆయన పుష్ప కైంకర్యం చేశాడు కదా, ఇక్కడ మొక్కలే ఏంటి అని. అంటే అప్పటికి నేను వెళ్ళినప్పటికి పెద్దగా మొక్కలు లేవు. తర్వాత మీరు కావాలంటే మీరు నాటుకోవచ్చు అని చెప్పారు. 2016 జనవరి 16 నేను మొదలుపెట్టాము. ఈరోజు ఆ తోట ఒక బృందావనంలాగా అయి అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నేను ప్రతిష్ఠ చేయటం, ఆ అమ్మవారు ప్రతి శుక్రవారం పూజలు అందుకుంటుంది. ఇప్పుడు అట్లానే తులసి బృందావనం మధ్యలో శ్రీకృష్ణుల వారిని ప్రతిష్ఠ చేశాను, గోదాదేవి అమ్మవారిని. అది 15 ఎకరాల తోట. ఆ తోటలో పుష్పాలన్నీ తీసుకొచ్చి ఆయన మండపంలో కూర్చొని అన్ని మాలలల్లి స్వామికి ప్రతినిత్యం ఆయన ఒక్కడే తీసుకెళ్ళి స్వామికి పుష్పాలంకరణ సేవ చేసేవాడు. ఆయన రామానుజాచార్యుల శిష్యుడు. అంటే నాకు మంత్రతంత్రాలు ఏం తెలియవు, నేను మెడిటేషన్ కూడా చేయను. సో అనంతాల్వాన్ యొక్క అష్టోత్తర శతనామావళి నా చేత రాపించారు స్వామివారు. అది అయిన తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి రాపించటము. దాని తర్వాత అనంతాల్వాన్ జీవిత చరిత్ర, అసలు పుస్తకాలు రాయటం అనే పరిజ్ఞానమే లేని నా చేత అనంతాల్వాన్ జీవిత చరిత్ర అని ఇప్పుడు ఆ పుస్తకం రాపించి ఇప్పటికి 15,000 పుస్తకాలు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అక్కడ ఫ్రీగా. అందరికీ తెలిసే ఉంటుంది, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్నమయ్య సంకీర్తనలో ఉంటుంది. కురువర్తి నంబి కుమ్మరిదాసుడు కురువర్తి నంబి రమ్మన్న చోటికొల్లా వచ్చినవాడ వరములెల్లా ఇచ్చినవాడ. ఆ కుమ్మరి భీముడికి సాక్షాత్తు స్వామి సశరీరంగా మోక్షం ఇచ్చారు. ఆయన జీవిత చరిత్ర రాపించారు. ఆ తర్వాత అన్నమయ్య జీవిత చరిత్ర వ్రాయించారు. అంటే అన్నమయ్యకి ఆల్రెడీ చాలామంది రాశారు జీవిత చరిత్రలు, బట్ ఎక్కడా కూడా రియాలిటీగా లేదు, ఒకదానికి సంబంధం లేదు. అంటే మనం ఏదో సినిమా చూసి, అంటే నాకు ఆ ప్రేరణ స్వామి ఎందుకు కల్పించారంటే, ఒక ఆయన ఎవరో వచ్చి అన్నమయ్య కూడా మంచి శృంగార కీర్తనలు రాస్తాడు కానీ మంచి రసికుడు కదా అన్నాడు. బాబు ఆయన రసికుడు ఏందిరా, అన్నమయ్య అంటే స్వామివారికి శృంగార కీర్తనలు రాస్తాడు అంటే తాను ఆత్మ స్వామి పరమాత్మ, తాను భార్య స్వామి భర్త, తాను ప్రియురాలు స్వామి ప్రేమికుడు. ఈ రూట్లో ఆయన ఆలోచించుకొని రాశాడు తప్ప మీరు అనుకున్నట్టు కాదు. ఏదో సినిమాలో ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారు అంటే సినిమాలో చూసి రాశాను. అప్పుడు నేను ఆయన చరిత్ర మొత్తం తీసుకొని అసలు ఎట్లా ఏ విధంగా ఎన్ని సంవత్సరాలప్పుడు ఆయన కొండకెళ్ళాడు అని నేను సినిమాలో చూపించినట్టుగా 2 మరదలతో ఆయన ఏం సింధులేయలేదు. ఫస్ట్ భార్యను చేసుకున్నాడు, ఆమెకు సంతానం కలగకపోతే 9వ సంవత్సరంలో ఆమె ప్రెజర్ మీద ఆమె ఒత్తిడి మేరకు పిల్లలు కావాలని చెప్పి 2వ ఆమెను చేసుకున్నాడు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కాదు. సో ఇట్లా ఓవరాల్గా అన్నమయ్య సంతతి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వంశ చరిత్ర తీసుకోవటం, అన్నమయ్యకు జరిగిన సంఘటనలు, ఇవన్నీ పుస్తకం మళ్ళీ అది రాపిచ్చారు స్వామివారు. ఇంకో పుస్తకం వచ్చేసి ఈ స్వామివారు నాకు చేసిన అద్భుత లీల ఏంటంటే, మా కులదైవము శ్రీరాముడు. అంటే మా నాన్నమ్మ గారికి పిల్లలు లేకపోతే పెళ్ళైనా 20 సంవత్సరాలైనా బోయమడుగులానే సిఎస్పురం మండలం కనిగిరి ప్రకాశం జిల్లాలో ఉంది. అది ఒక అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో పిచ్చిరెడ్డి గారిని ఒక 14 సంవత్సరాలు ఆవులు కాసుకునే అబ్బాయికి స్వామివారు ఒకరోజు వర్షం పడుతుంటే ఒక బండ కింద కూర్చున్నప్పుడు స్వామివారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. ఆయనకి ప్రత్యక్ష దర్శనం ఇచ్చి సాలగ్రామం ఇచ్చారు. శ్రీరాముడు, సీతమ్మ, ఆంజనేయుడు, లక్ష్మణస్వామి. సో ఆయన ఇది నేనేం చేయాలి స్వామి అంటే తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూపించారు స్వామి. ఆ ప్లేస్లో సాలగ్రామాన్ని కొత్త కుండలో పెట్టి గుంత తీసి అక్కడ పెట్టేసి నువ్వు రామనామం జపిస్తూ ఉండు చాలని చెప్పారు ఆయన. తర్వాత ఒక వెండి బెత్తం ఇచ్చారు ఆయనకి. ఆ వెండి బెత్తము పెట్టుకొని ఈయన అక్కడ కూర్చొని రామనామం జపిస్తూ ఆ తర్వాత స్లోగా ఆహారం తినటం కానీ అన్నీ ఆయన మానేశాడు. జంకు పాలని ఉంటాయి. జంకు పాలు అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తున్నాము.
అవి పూర్వకాలం బ్రహ్మజముడు నాగజముడు అనేవాళ్ళు. తుంచితే మనకు పాలలాగా వస్తుంటాయి వైట్గా, అవి పాయిజన్. ఆ పాలు తాగి ఆయన 95 ఇయర్స్ వరకు ఉన్నాడండి. సంతటి మహానుభావుడు 1870లో పుడితే 1884లో ఆయనకు శ్రీ రాముల వారి సాక్షాత్కారం జరగటము. అప్పటి నుంచి 1965 సంవత్సరం వరకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా రామాలయాలు ఏం లేవు. ఈయన ఆ రామాలయం దగ్గరికి వచ్చిన వాళ్ళ కోరికలన్నీ స్వామివారికి నివేదించి ఆ రామాలయము ప్రాశస్త్యాన్ని చుట్టుపక్కలంతా వర్ధిల్ల చేశాడు. ఆయన ఒక్కడే వెళ్ళటము, అన్ని ఊర్లు తిరగటము, అందరి దగ్గరికి వెళ్ళి ధాన్యం సేకరించటము, శ్రీరామనవమికి అన్నదానము అప్పట్లోనే అన్నీ చేసేవాడు. ఇప్పటికీ దీనికి గుర్తుగా ఆ గుడి చరిత్ర తెలపడానికి ఒక బ్రిటిష్ అధికారికి పిల్లలు లేకపోతే ఆ గుడి దగ్గరికి వస్తే, నాకు పిల్లలు పుడితే నేను మీ స్వామికి గంట ఒకటి చేపిచ్చిస్తా అన్నాడు. అంటే ఇప్పట్లోలాగా మనకి గంటలు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి లేదు బ్రిటిషర్స్ కాలంలో. దానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఆయనకి తర్వాత కొడుకు పుట్టడము ఆ బ్రిటిష్ అధికారికి. ఆ కొడుకు పుట్టిన దాన్ని బట్టి ఆయన కోర్టు అమీన్కి పర్మిషన్ తీసుకొని కోర్టు అమీన్ ద్వారా పంపించిన 1933లో పంపించిన గంట అక్కడ ఉంది ఆ గుళ్ళో. అది చిన్న పల్లెటూరు, వాళ్ళకేం తెలియదు. మనం వెళ్ళినా కూడా వాటర్ కూడా ఇవ్వలే మాకైతే స్టార్టింగ్లో. అటువంటి గుడికి స్వామి నన్ను పిలిపించుకున్నాడు. ఆ గుడి నేను వెళ్ళటం అంటే మా పిల్లలకు బాగలేక, ఎందుకు ఇట్లా అవుతుంది స్వామి మరి ప్రత్యక్షంగా నాకు కనిపిస్తున్నాడు, ఇన్ని పాటలు రాపిస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి వెంకటేశ్వర స్వామి, మరి ఆయన ఉన్నప్పుడు పిల్లలకి బాగలేదు కొన్ని పరిస్థితి హెల్త్ రీత్యా అని నేను అనుకుంటుంటే, అప్పుడు స్వామివారు ఆయన అనంతాల్వాన్ వాళ్ళ ఆయన వాళ్ళ వంశస్థుల ద్వారా ఆయన క్వశ్చన్ అడిగిచ్చారు నన్ను, మీకు ఈయన వెంకటేశ్వర స్వామి ఇష్టదైవమా కులదైవమా? నేను చెప్పాను ఇష్టదైవము కాదు కులదైవము కాదు, మామూలుగా ఆయన వచ్చాడు నేను రాస్తున్నాను అంతే అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి కులదైవానికి ఫస్ట్ అభిషేకం చేయమన్నారు. ఆయన మాట ప్రకారం నేను అక్కడికి వెళ్తే అంత ప్రసిద్ధమైన రామాలయము మొత్తము బూజులు పట్టి స్వామికి సాలెపురుగులు అల్లుకొని, వాళ్ళు ఎప్పుడో ఏప్రిల్లో శ్రీరామనవమికి వేసిన దండలు ఆగస్టులో నేను తీయాల్సి వచ్చింది వెళ్ళి. గుడి బ్రహ్మాండంగా కట్టించారు, 50 లక్షలు పెట్టి ఆ ఊరు వాళ్ళు. ఆ తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఈ పిచ్చిరెడ్డి గారు ఎక్కడైతే సాలగ్రామం పెట్టారో ఆ సాలగ్రామం పెట్టిన దగ్గర ఆయన ఒక ఆయనకి ఎట్లా స్వామి కనిపించాడో అట్లా చెక్కి ఒక రాతి ఫలకం మీద పెట్టాడు. దాని మీద ఆ రాతి ఫలకానికి కూడా అభిషేకం చేద్దామని నేను చేత్తో ఇట్లా పాలు పోసి చేస్తున్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు సడన్గా చెయ్యంతా ఒక విధమైన ఏదో ఎలక్ట్రికల్ షాక్ లాగా తగిలింది. చూస్తే స్వామి నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. అక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ సహితుడై అభిషేకం తీసుకుంటూ అప్పుడు నేను అనుకున్నాను, ఇక్కడ ఏదో మహత్తు ఉంది మొత్తానికి. సరే ఇదంతా ఈ కొండ ప్రాంతం, నాకు విజయవాడకి 275 కిలోమీటర్లు అది, అయినా మనకెందుకు ఇదంతా వచ్చింది, ఇప్పటికే తిరుమల తిరగలేకపోతున్నాం, స్వామివారికి ఇవన్నీ రాయలేక అక్కడ మళ్ళీ తోట ఇవన్నీ చేస్తున్నాము, మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేను కామయ్య వస్తుంటే ఆ ఊరి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, మీకు తిరుమలలో వాళ్ళు తెలుసు కదా వీళ్ళు తెలుసు అంట కదా అది ఇదని. అంటే నేను ప్రతి నెల తిరుమల వెళ్తానండి, స్వామివారు పిలుస్తాను, నేను వెళ్తాను అనే దానికంటే స్వామివారు నన్ను పిలుస్తుంటారు. ఆ టయానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తాడు, అక్కడికి వెళ్తుంటాను. కరోనా టైంలో కూడా ఫస్ట్ టికెట్లు మావే, మేము వెళ్ళాం. అదే స్వామి మీద భక్తి, ఆయన పిలవడము మేము వెళ్ళటం జరిగింది. నేను చెప్పాను వాళ్ళకి, బాబు నాకెవరు తెలియదా తిరుమలలో, ఎందుకంటే అది ఒక పెద్ద మహాసంస్థానము, నేనేదో 300 రూపాయల టికెట్ వేయించుకొని వెళ్తాను, ఈరోజు కూడా నేను 300 రూపాయల టికెట్టే వేయించుకొని వెళ్తాను, నేను ఎవరిని అడగను, నాకు అందరూ తెలుసు, ఎవరిని అడగను నేను. ఎందుకంటే మనం పట్టుకోవాల్సింది స్వామి పాదాలని, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రేక్ దర్శనాలను ఇంకోటి XYZ అనో మనం పట్టుకొని అడగటం కరెక్ట్ కాదు. చాలామంది నాతో చెప్తుంటారు, మేము ఈరోజు 3 గంటలు చూసాం, 10 గంటలు చూసాం, 5 గంటలు చూసాం అని. మనం స్వామిని ఎంతసేపు చూసామనేది కాదు, స్వామి చూపు మనమైన పడిందా లేదా, ఇది
మనం తెలుసుకోవాల్సింది. ఆ చూపు స్వామి ఎప్పుడు పడుతుంది మనకి? మనం ధర్మబద్ధంగా ఆయన మీద స్వచ్ఛమైన ప్రేమతో నిజమైన భక్తితో వెళ్తే ఖచ్చితంగా స్వామి మనల్ని చూస్తాడు. దానికి ఒక ఉదాహరణ నా లైఫ్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, మీకు పెట్టుకోవద్దు కూడా. ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే ఇక్కడ మీకు సాక్షిగా కూర్చొని ఉన్నా కాబట్టి. అందుకే స్వామి నా పాదాలు పట్టుకున్న వాడికి కటివరకే సంసారం లోతు అని చెప్తుంటాడు. మనమేదో స్వామి ఇట్లా చేయి పెడితే ఆయన ఏదో మనల్ని డబ్బులు అడుగుతున్నాడని, ఆయనకేం అవసరం డబ్బులు? డబ్బులు ఇచ్చే మహాలక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంది, ఆయనకు డబ్బులు అవసరం లేదు. మనం అనుకుంటాం కాబట్టి వడ్డీ కాసుల వాడని. ఆయన చూసేది మనలో ఎంత ప్రేమ ఉంది, ఎంత భక్తితో వస్తున్నారు అనేది చూస్తాడు స్వామి. అందుకే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళినా చాలామందిని చూస్తుంటాను నేను. నేను ప్రతి నెల వెళ్తాను, 2-3 రోజులు అక్కడ ఉంటా. సేవకు వచ్చిన వాళ్ళని కూడా చూస్తుంటాను. అక్కడ ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే వీళ్ళు తీసుకోవటము. వాళ్ళు ఏదో ఫేవర్ చేస్తారనుకుంటారు, బట్ ఆ ట్రాపుల్లోకి ఎక్కడ ఎప్పుడు వెళ్ళొద్దు. దళారులను ఎప్పుడు ఆశ్రయించద్దు. అక్కడ మీరు స్వామి మీద భక్తితో వెళ్ళండి. సర్వదర్శనం ఇచ్చినా మీకు ఖచ్చితంగా స్వామి మంచి దర్శనం ఇస్తాడు. అదే తిరుమలలో ఉండే ప్రత్యేకత. అదే బ్రేక్ దర్శనానికి వెళ్ళినా మనల్ని ఈడ్చిపడేసి పక్కనేసిన రోజులు కూడా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి జరిగి ఉంటుంది, మీ అందరికీ. కాబట్టి తిరుమలకి వెళ్ళేటప్పుడు స్వామి మీద భక్తితో వెళ్ళండి. ఇంకా ఈ రామాలయం విషయం వస్తే, ఈ రామాలయంకి వాళ్ళకి ఆ విషయం చెప్పాను నేను. నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి తప్ప ఎవరు తెలియదు, నేనేం చేయలేను మీ ఊరికి ఈ గుడికి అని చెప్పాను. తర్వాత వాళ్ళు నాకు మళ్ళీ మీ ఇలవేల్పు కదా అది ఇదని అంటపడ్డం మొదలుపెట్టారు. సరే పోనీ కనీసం ఈ గుడి ఎట్లా డెవలప్ చేసుకోవాలో చెప్పండి అని అడిగితే, సరే నేను ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఎండోమెంట్స్ వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చను, మీ గుడికి ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? మా గుడికి 0, అయితే మేము తీసుకోము. అంటే వాళ్ళు ఇచ్చే 5,000కి మనం ఇక్కడ 5 కోట్ల ప్రాపర్టీ చూపించాలంట గుడికి. సో అంటే మన సొసైటీ అట్లా ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అట్లా ఉంది వాళ్ళకి. అంటే గుడికి ఆస్తిపాస్తులు ఉంటే తీసుకుంటారు. దాంట్లో ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే, మనం ఏ రిపేర్ చేయించాలన్నా మనం ప్రతిదీ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాళ్ళకు లెటర్ పంపి వాళ్ళు అప్రూవ్ చేస్తేనే గుడి ఇది అవుద్ది. సో వన్స్ ఎండోమెంట్స్ దాంట్లోకి పోతే ఏ డోనర్లు ముందుకు రారు. అది నేను ఆలోచించి వాళ్ళకి అదే చెప్పాను, ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ మీకు అని చెప్తే, పోనీ ఎండోమెంట్స్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళకపోయినా మేమేం చేయాలి అని అడిగారు. ఒక కమిటీ ఫామ్ చేసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు కమిటీ ఫామ్ చేసుకోవడం, ఆ ఫామ్ చేసే రోజు మాకు ఎట్లానో తెలియదు, మీరు రండి అని అడిగారు. నేను వెళ్ళటం, నా పేరు ప్రెసిడెంట్గా రాస్తే నేను ఎక్కడ చేస్తారు బాబు ఈ ఊరు వచ్చి అని అంటే, లేదు మీరు చేస్తేనే మొదలు పెడదాం, లేకపోతే గుడిని అట్లానే క్లోజ్ చేద్దామని. నేను స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అనేవి లేవండి 1965 తర్వాత. వాళ్ళకి ఏదో శ్రీరామనవమి ఒకటి జరిపేవాళ్ళు. ఇది ఆ గుడి అట్లా జరిగింది. నేను వెళ్ళిన తర్వాత సరే ఇంకా వాళ్ళ ప్రెజర్ మీద నేను ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకొని, ఈరోజు ఆ గుడి ఎంతగా డెవలప్ అవుతుందంటే, మన శ్రీ సన్నిధిలో ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 1:45 నిమిషాలు నా ఇంటర్వ్యూ. చూసేవాళ్ళు ఎట్లా చూశారు నాకు తెలియదు. అండ్ షూట్ చేసిన సత్యం గారు చాలాసేపు ఆయన చాలా ఓపిక్గా క్వశ్చన్స్ అడుగుతూ మొత్తం అంతా తీసి హిస్టరీ అంతా మొత్తం రికార్డ్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో వదిలిన తర్వాత, ఆ గుడికి దాతలు ఎక్కడెక్కడో స్విట్జర్లాండ్ నుంచి, యుఎస్ నుంచి అంత వాళ్ళందరూ ముందుకు రావడము ఈ విధంగా జరుగుతుందండి. అంటే స్వామి మహిమలకి ఇది ఒక తార్కాణం. ఇంతటి మహిమాన్వితమైన గుడి మీరందరూ ఖచ్చితంగా తప్పనిసరిగా ఒకసారి వచ్చి చూసి తరించాలి. ఆ గుడి ప్రత్యేకత ఏంటంటే, పునర్వసు నక్షత్రం రోజు 3:30 గంట 4 గంటలు మేమే లోపలుండి గర్భగుడిలో, అంటే స్వతహాగా నేను బ్రాహ్మణుని కాదు, కానీ మొత్తం మంత్రసహితంగా
అర్చకుడు ఉన్నా సరే పక్కన పెట్టి స్వామికి మంత్రసహితంగా ఒకటి రాపిచ్చారు నా చేత. దాని ప్రకారమే చేస్తుంటానండి. పునర్వసు నక్షత్రం సందర్భంగా 3:30 గంట పూజ జరుగుతుంది స్వామివారికి. అది అక్కడ కోరిన కోరికలు ఏ అయినా సరే మీరు వచ్చి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నాయండి. అంటే స్వామివారు మళ్ళీ ఆయన వైభవాన్ని పునఃప్రారంభించుకుంటున్నారు. ఆల్రెడీ ప్రారంభించుకున్నారు. అక్కడే 500 సంవత్సరాల కిందటి హనుమత్ టెంపుల్ ఉందండి. ఇప్పుడు ఆ గుడి కూడా మేము మళ్ళీ గోపురము ఇవన్నీ కట్టిస్తున్నాం. దగ్గర 50 లక్షల బడ్జెట్. ఎవరిస్తారా అని చూసుకుంటే దానికే అవే వచ్చేస్తున్నాయి డబ్బులు. సో డోనార్స్ వస్తున్నారు ముందుకు. అంటే దీని ప్రకారం ఏంటంటే ధార్మికత, భక్తి ఇవనేది మన హిందూ సాంప్రదాయంలో, మన హిందువుల్లో ఉంది, మన బ్లడ్లో ఉంది. కాకపోతే అది బయటపడటానికి ఒక మూమెంట్ రావాలి. ఆ మూమెంట్ మీ అందరిలో నాకు తెలిసి ఖచ్చితంగా ఆ గుడిని మీరు ఒకసారి దర్శిస్తే మీకు డెఫినెట్గా ఆ మూమెంట్ వచ్చేస్తుంది. ఇంకో పుస్తకం కూడా రాపిచ్చారు. రేపు జనవరి 15 కనుమ పండుగ రోజు తిరుమలలో పార్వేట మండపం దగ్గర సన్నిధి గొల్ల అని ఉంటాం. మీకు సన్నిధి గొల్ల భాగ్య చరితం అని బుక్ రాపిచ్చారు వాళ్ళ వంశస్థులది. ప్రథమ దర్శనం ఆయనకే స్వామివారిది. సో ఆ బుక్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇది స్వామివారు నా జీవితంలో నాకు చేసిన లీలలు. ఇవన్నీ మీకు చెప్పడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలకి, సావధానంగా విన్న మీ అందరికీ, ఇట్లానే ముఖ్యంగా శ్రీ సన్నిధి ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ.